కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇవాళ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో మనం మొదటిగా చూసుకుంటే ఇవాళ డిసెంబర్ 21 రోజున మనం దాదాపు ఒక టాప్ 12 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా మనం గుర్తించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మనం మొదటిగా చూసుకుంటే టాప్ 1 వచ్చేసి పెళ్ళికి కమర్షియల్ వెంచర్ కాదని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది మనం అందులో ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే భరణం సహేతుకంగా ఉండాలి, చట్టాలను దుర్వినియోగం చేయొద్దు. ఈ జడ్జిమెంట్ ఇచ్చింది జస్టిస్ బివి నాగరత్నం, అదేవిధంగా జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే జడ్జి నేమ్స్, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఒక హైలైట్స్. సో ఇది మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్గా చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా మ్యాచింగ్ కానీ లేకపోతే ఒక 4-5 చేసి అందులో 1 2 3 4 1 2 3 ఎస్ఆర్ నో అని చెప్పి ఫ్రేమ్ చేసే క్వశ్చన్లు కాబట్టి అందులో పెళ్ళి కమర్షియల్ వెంచర్ కాదు అని చెప్పేసి ఏ జడ్జెస్ ఇచ్చారు అని వారి నేమ్స్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనం ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కింద చూడొచ్చు. సో సెకండ్ వచ్చేసి జేపీసీకి జమేలి బిల్లులు. మీ అందరికీ తెలుసు రీసెంట్ ట్రెండింగ్ టాపిక్ జమేలి బిల్లులు. సో జమేలి బిల్లులు అంటే మీ అందరికీ తెలిసిందే. సో వీటికి ఓవరాల్గా జేపీసీకి 39 మంది సభ్యులతోటి కలిపి అంటే ఎంపీలతో కలిపి ఒక పార్లమెంటరీ కమిటీ వేస్తారు. అందులో లోక్సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది. దానికి చైర్మన్గా బీజేపీ ఎంపీ పిపి చౌదరి నియామకం. సో ఇది మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కమిటీ చైర్మన్, అదేవిధంగా లోక్సభ నుంచి ఎంతమంది, రాజ్యసభ నుంచి ఎంతమంది, సో అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది. సో తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి, వద్దిరాజు రామచందర్, బండి పార్థసారథి, దీపకొండ దామోదర్రావు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయసాయిరెడ్డి, బాలయోగి, తెలంగాణ నుంచి లక్ష్మణ్ జేపీసీకి నామినేట్ అయ్యారు. సో ఇందులో రాజ్యసభ ఎంపీ చూసుకుంటే ఓవరాల్గా 3 మెంబర్స్ ఉన్నారు తెలంగాణ నుంచి. మిగతా వారందరూ కూడా మనం లోక్సభ కింద నుంచే చూసుకోవచ్చు. సో మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చి జనరల్ రావత్ మృతి మానవ తప్పిదమేనని చెప్పి పార్లమెంటరీ కమిటీ అయితే ఒక నివేదిక ఇచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో హెలికాప్టర్ పేరు కూడా అడిగారు, MI-17B5 హెలికాప్టర్. దీని మీద పార్లమెంటరీ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్టు తాజాగా ఇచ్చింది. ఇతను తొలి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్. సో మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చి 5.25 కిలోల బాలభీముడు జననం భద్రాచలంలో. అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 500 గ్రాముల ఆడ శిశువుకి పునర్జన్మ. సో ఒకటే రోజు 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది. సో మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చి యుద్ధ పద్ధతులకు టెక్నాలజీ సవాల్, జాతీయ భద్రతపై సాంకేతిక అభివృద్ధి ప్రభావం. సికింద్రాబాద్లో CDMలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. CDMకు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ప్రదానం. మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగింపు సవరణ బిల్లులో మార్పు చేయని తెలంగాణ ప్రభుత్వం. సో మీ అందరికీ తెలుసు రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందులో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు గతంలో చూడొచ్చు రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క లిమిట్ అనేది తొలగించారు, బట్ తెలంగాణలో అటువంటి లిమిట్ తొలగించలేదు. సో అదేవిధంగా ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగుతుందని తెలియజేశారు. మరొక ఇంపార్టెంట్ పాయింట్
ధర కేంద్ర ప్రభుత్వం పెంచింది. 11,582 నుంచి 12,100గా పెంచారు. తెలంగాణలో అప్పుల భారం 6,62,000. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ అప్పులు 6.62 లక్షల కోట్లుగా ఉన్నట్టుగా మనకి ఆర్బీఐ వార్షిక నివేదిక తెలియజేసింది. అదేవిధంగా కిస్తీల భారం కూడా దాదాపు 1,00,000 కోట్లు ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే నేడు కువైట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, 2 రోజుల గల్ఫ్ దేశాల్లో పర్యటన. మరొక ఇంపార్టెంట్ సిఏ చూసుకుంటే పిఎస్ఎల్వి C60లో స్వేచ్ఛ శాట్ పేలోడ్ తెనాలికి చెందినటువంటి ఎన్ స్పేస్ టెక్ సంస్థ భాగస్వామ్యం కానుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం చూడొచ్చు. మరొక ఇంపార్టెంట్ చూసుకుంటే సమాజ్వాదీ ఎంపీకి 1.91 కోట్ల ఫైన్ని కరెంట్ డిపార్ట్మెంట్ అయితే వేసింది. కారణం విద్యుత్ చౌర్యం.